నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారిని ప్రజాగరుడ వాహనంపై అధిష్ఠింపజేశారు. ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు. శ్రీ లక్ష్మీ నరసింహ గోవిందా నామం మాడవీధుల్లో మార్మోగింది. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం వైభవంగా జరిగింది. అర్చకులు ప్రధాన ఆలయంతో పాటు అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి రథంపై ఆసీనులను చేశారు. అనంతరం స్వామివారిని రథంపై ఊరేగించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, వివో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాల క్యూలైన్ల ద్వారా భారీగా స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీతో శ్రీశైలం క్షేత్రం సందడిగా మారింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ ఆవరణలో బలిహరణ, జంగమార్చకుల ఘటాల తర్వాత యాగశాలలో పూర్ణాహుతి జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ త్రిశూల యాత్ర జరిగింది. అనంతరం ధర్మగుండంలో అవభృత స్నానం నిర్వహించారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం వైభవంగా జరిగింది. రంగురంగు పూలతో అలంకరించిన రథాలపై శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను రథాలపై కొలువుదీర్చారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ ఈవో రమాదేవి పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు జరిగింది. భక్తుల ఓం నమఃశివాయ నామస్మరణతో పట్టణ పురవీధులు మార్మోగిపోయాయి. శివపార్వతుల రథోత్సవం ముందు భక్తులు డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేశారు. మహిళలు మంగళ హారతులతో స్వామి అమ్మవార్లకు స్వాగతం పలికారు. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సోమవారం స్వామివారి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తరించారు. శ్రీ భీమేశ్వర స్వామివారికి అభిషేకం, అన్నపూజలు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సూర్యాపేట జిల్లా మేల చెరువులోని మై హోమ్ ఇండస్ట్రీస్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ 28వ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున నవకలశ స్నపనం, అంకురార్పణ, ధ్వజాదివాసం నిర్వహించారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మై హోమ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న స్వామి బోనాల జాతర వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఏపీ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం స్వామివారిని దర్శించుకొని బెల్లాన్ని కానుకగా సమర్పించారు. సాయంత్రం వందలాది బోనాలతో భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామివారికి భక్తులు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. కర్నూలు జిల్లా కోడుమూరులో పరప్పర్ రైస్ మిల్లు కర్ణాటక భక్తుల శివనామస్మరణతో మార్మోగుతోంది. కర్ణాటకలోని బళ్ళారి, బెల్గాం, హసన్ జిల్లా నుంచి వేలాది భక్తులు, మఠాధిపతులు పాదయాత్రగా శ్రీశైలం బాట పట్టారు. భ్రమరాంబిక మాతను కన్నడిగులు ఇంటి ఆడపడుచుగా, మల్లన్న స్వామిని అల్లుడిగా భావించి కొలుస్తారు. ప్రతి ఏటా అమ్మకు సారె పెట్టడం ఆచారంగా వస్తుంది. ఇందులో భాగంగా బళ్ళారి జిల్లాలోని బాదనహట్టికి చెందిన శివయోగి బసయ్య తాత మఠం భక్తులు మఠాధిపతి కరిబసవ స్వామి ఆధ్వర్యంలో మల్లన్నను పల్లకిలో కొలువు ఉంచి డప్పులు మేళాలతో ఊరేగింపుగా శ్రీశైలంకు వెళ్లడం ఆచారంగా వస్తుంది. దాదాపు 34 సంవత్సరాలుగా పల్లకి సేవ చేస్తున్నారు. వేలాది మంది భక్తులకు కోడుమూరు పర్రప్ప రైస్ మిల్లు ఆవరణలో దాత శంకరబాబు ఆధ్వర్యంలో అన్నదాన వసతి కల్పించారని మఠాధిపతి తెలిపారు. శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం పూర్తి చేసుకున్న విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఉగాది ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఉగాది పర్వదినం శ్రీరామనవమి నేపథ్యంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాలు, ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. వైదిక కమిటీ సూచనలకు అనుగుణంగా 19న ఉదయం స్వపనాభిషేకంతో ఉగాది ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 27న కళావేదికలో శ్రీ సీతారాముల కళ్యాణం, 28న శ్రీరాముల వారి పట్టాభిషేకం నిర్వహించేందుకు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు. 19వ తేదీ నుంచి 27 వరకు ఒక్కో రోజు ఒక్కో రకమైన పూలతో ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ తెలిపారు.
భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతూ నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని తీర ప్రాంత గ్రామమైన తూర్పు కనుపూరులో వెలసిన ముత్యాలమ్మ అమ్మవారి జాతర దిష్టి తీర్పుతో ప్రారంభమై శుక్రవారం దాకా కొనసాగనుంది. ఇప్పటికే జాతర ప్రారంభ సూచికగా ఘటోత్సవాన్ని నిర్వహించారు. బుధవారం పోలేరమ్మ నిలుపు, గురునాథస్వామి గ్రామోత్సవం, గురువారం యార, గురునాథస్వామి ఉత్సవం, గొల్లల వేడుకలు నిర్వహిస్తారు. ముత్యాలమ్మకు బంగారు చీర అలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. శుక్రవారం పోలేరమ్మ వెల్లనంపు ఉత్సవంతో ముగియనుంది. అధికారులతో ఇటీవల ఆర్డీఓ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఎక్కడా భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.